ఓం నమః శివాయ. భగవంతుని ఆలయంలో పూజించడమే కాకుండా ఆయన సృష్టిలోని నిస్సహాయ జీవులకు సేవ చేయడం ద్వారానే నిజమైన భక్తి సాధ్యమవుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఆచరణలో చూపిస్తుంది. ఈ మహత్తర సేవలో భాగమయ్యేందుకు సికింద్రాబాద్ వాస్తవ్యులైన పి జనార్దన్, సబితా దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. శివగోత్రోభవస్య భారతీ నామధేయస్య వసంతి నామధేయస్య మంజు నామధేయస్య अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु. श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ सायंकालार्ध अभिषेक पूजांच करिष्ये. శంకరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో. స్వామివారి దివ్య హారతితో పాటు అర్చకుల ఆశీస్సులు పొందిన అనంతరం మానవతామూర్తులందరూ యాగంలో పాల్గొన్నారు. మహాగణేశ్వరాయ నమః. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. దుర్గాదేవతాయ నమః. ఓం అగ్నే స్వాహ. అగ్నేయ నమః. అగ్నేయ నమః. అగ్నేయ నమః. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకరా. శివపుత్రుల శాశ్వత మనుగడ కోసం కడుతున్న నూతన శివాలయ నిర్మాణానికి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మానవ సేవలో భాగంగా పి జనార్దన్, సబితా గార్లు వారి కుమారుడు కీర్తిశేషులు శ్రవణ్ కుమార్ గారి పేరున నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా పి భారతీ గారు కూడా శివాలయ నిర్మాణానికి శక్తి మేర సాయం చేశారు. మరో సేవామూర్తి పి సర్వేష్ గారు వారి తండ్రి గారు కీర్తిశేషులు స్వామిగారి జ్ఞాపకార్థం అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి స్వామి సేవలో శివపుత్రుల సేవలో తరించిన ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణలు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు మహేష్ కుమార్ అండి. నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. లాస్ట్ 5 years నుంచి వస్తున్నాం ఇక్కడికి. డెవలప్మెంట్ అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయిందండి. అప్పుడేమో మేము వచ్చేప్పుడు షెడ్స్ కానీ ఏమంతా ఏం లేకుండే, ఇప్పుడేమో మొత్తం డెవలప్డ్ అయింది. టెంపుల్ కానీ ఇక్కడ సరౌండింగ్స్లో ప్లేసెస్ కానీ ఆశ్రమం కానీ టోటల్గా డెవలప్డ్ అయింది. గత 3-4 years నుంచి ఫుల్ డెవలప్ అయింది. సర్వీస్ కూడా నీట్గా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో
రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.